హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న కొత్తగా పోస్ట్ అయితే చేశాను కదా, ఫైనాన్షియల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్ కోసం అని చెప్పేసి. దానికి సంబంధించి ఒక వీడియోని అయితే నేను రిలీజ్ చేశాను. అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు, వాటికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశాను గైస్. మీలో ఎవరన్నా ఆ వీడియోని మిస్ చేసి ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఈరోజు క్లాస్ నెంబర్ 2. నిన్న చెప్పిన వీడియోలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కోసం అని చెప్పి ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాను కదా, ఆ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గానే ఈరోజు క్లాస్ అనమాట. ముందుగా మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మన వీధిలో ఉన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఏమైనా నీడ్స్ తెచ్చుకుంటాం కదా, పంచదార లైక్ సంథింగ్ పప్పు దినుసులన్నీ తెచ్చుకుంటాం కదా, అవి తెచ్చుకుని మన నీడ్స్ని అయితే తీర్చుకుంటాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ అనేది ఒక షాప్ అనుకుంటే, మన నీడ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది మన నీడ్ అనుకుంటే, ఆ నీడ్స్ని మనం స్టాక్ మార్కెట్ ద్వారా అయితే తీర్చుకోవచ్చు. అదే స్టాక్ మార్కెట్ అంటే. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మన వీధి చివరిలో ఉన్న షాప్ కానీ అవన్నీ కూడా ఫిజికల్ ఫామ్లో అయితే ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఫిజికల్ ఫామ్లో అయితే ఉండదు, మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనైతే ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు చూడండి, మన వీధిలో ఒకటే షాప్ అయితే ఉండదు కదా, 2-3 షాపులు ఉంటాయి కదా. ఎక్కడ తక్కువ రేటుకి వస్తుందో అక్కడికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. సేమ్ అలాగే ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా 2 షాపులు అయితే అనుకోండి. ఒకటి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 షాపులు ఉన్నాయనుకోండి, దేంట్లో తక్కువగా అయితే మీకు కనిపిస్తుందో అందులోకి వెళ్ళి మీరు బై చేసుకుంటారు. ఇది కంప్లీట్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ పార్టిసిపెంట్స్. ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే ఏంటంటే, మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి. ఈ స్టాక్ మార్కెట్లో సర్టెన్ పీపుల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అయితే అవుతుంది. ఆ సర్టెన్ పీపుల్స్ ఎవరంటే, డొమెస్టిక్ రీటైల్ పార్టిసిపెంట్స్, NRIs అండ్ OCI, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్. ఈ 5 రకాలైన పార్టిసిపెంట్స్ మాత్రమే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే అనుమతించారు. మొదటగా డొమెస్టిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే, దోస్ ఆర్ పీపుల్స్ హూ ఆర్ మెయింటైనింగ్ ద స్టాక్ మార్కెట్స్. నెక్స్ట్ NRIs అంటే మనకు తెలిసిందే కదా, పీపుల్ హూ ఆర్ ఇండియన్ ఆరిజిన్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా, వాళ్ళని NRIs అంటారు కదా. వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అయితే పెట్టచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. మన ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ అన్నిటిని కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అని చెప్పేసి, వాటిని ఇక్కడ డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అయితే పిలుస్తారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళ ఎవరంటే నాన్ ఇండియన్ కార్పొరేట్ కంపెనీస్ని ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ అయితే అంటారు. ఇప్పుడు చెప్పిన 5 పార్టిసిపెంట్స్ మాత్రమే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే అనుమతించింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం పెట్టుబడులు పెడతాం, మనకు రాబడి వస్తుంది, అన్నీ ఓకే. బట్ అంతా బాగున్నప్పుడు ఓకే, సడన్గా ఏదైనా జరిగి ఒక మిస్టేక్ అయితే ఒక పెద్ద మనకి లాస్ వస్తుంది కదా, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక స్కూల్లో HM ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, టీచర్స్ని అలాగే స్టూడెంట్స్ని అయితే కంట్రోల్ చేస్తారు కదా. సేమ్ అలాగే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఎంటైర్ స్టాక్ మార్కెట్ని అయితే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. డైలీ నీడ్స్ ఎలా జరుగుతుంది, ఏంటి, అన్నీ కరెక్ట్గానే వెళ్తున్నాయా, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ ఆర్గనైజేషన్ అయితే మనకి చెక్ చేసి ఎటువంటి తప్పులు లేకుండా, ఒకవేళ తప్పులు ఉన్నా సరే సరైన పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని మారుస్తుంది. ఇది గాయస్ కంప్లీట్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, స్టాక్ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారని చెప్పేసి. మీరు కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలి గాయస్. మీరు ఏదైనా డీమ్యాట్ అకౌంట్ అయితే రెడీగా పెట్టుకోండి గాయస్. అప్కమింగ్ వీడియోస్లో ఎలా షేర్స్ కొనాలి, ఎలా షేర్స్ అమ్మాలని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.